అయింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో జనజీవనం స్తంభించిపోయింది. ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. బస్సు, రైలు, విమాన సర్వీసులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ప్రభుత్వ ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. రాబోయే కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారతీయ వాతావరణ శాఖ అయితే అక్కడ ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. గత 4 రోజులుగా ముంబైను వరుణుడైతే వదిలిపెట్టడం లేదు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు నగరం అంతా కూడా అతలాకుతలమవుతోంది. పూర్తిగా జనజీవనం స్తంభించిపోయింది. రహదారులపై మోకాల్లోతు నీళ్లు నిలిచిపోవటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అంతేకాకుండా విమాన సర్వీసులకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడినట్టుగా మనకు కనిపిస్తోంది. ఆలస్యంగా విమానాలు నడుస్తున్నాయి. అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఇండిగో ఎయిర్లైన్స్ ప్రకటించింది. ముంబై నుంచి బయలుదేరాల్సిన 155 విమాన సర్వీసుల్లో జాప్యం జరిగింది. ముంబై ఎయిర్పోర్టుకు రావాల్సిన మరో 1 or 2 విమానాల ల్యాండింగ్ కూడా ఆలస్యం కానుంది. ఈ మేరకు ఇప్పటికే ప్రయాణికులకు ఇండిగో అలర్ట్లు జారీ చేసింది. ఇక మరోవైపు ఎయిర్పోర్టుకు వచ్చే పలు మార్గాలు నీట మునిగి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఫలితంగా కార్యకలాపాల నిర్వహణలో ఆటంకాలు ఏర్పడి విమాన రాకపోకల్లో జాప్యం జరుగుతోంది. ఇక ఇదిలా ఉంటే వాతావరణ శాఖ ముంబైకి రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. అంతేకాకుండా రాబోయే కొన్ని గంటల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయబడ్డాయి. సాధ్యమైన మేరకు ఉద్యోగులంతా ఇళ్ల నుంచే పనిచేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక వరదల్లో సాయం చేసేందుకు భారత సైన్యం నాందేడ్ జిల్లాలో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. సోమవారం నాందేడ్లోని ముక్రామాబాద్ లో 206 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తెలిపారు. గత 8 గంటల్లో ముంబైలో 177 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా పేర్కొన్నారు. అవసరం అయితే తప్పితే ప్రజలు బయటికి రాకూడదని ముఖ్యమంత్రి కోరారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అక్కడ అధికారులకు సూచించారు. అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి ఎప్పటికప్పుడు అని కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ముంబై, థానే, పాల్ఘర్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షానికి నేడు స్కూళ్లను, కాలేజీలను మూసివేయాలని విద్యాశాఖ మంత్రి దాదాజీ బూసే అధికారులను ఆదేశించారు. అలాగే నేడు ముంబైలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున నగరంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ BMC జిల్లా విపత్తు నిర్వహణ శాఖ సెలవు ప్రకటించింది. అలాగే ఇంటి నుంచే పనిచేయాలని కూడా BMC ప్రైవేటు ఉద్యోగులను కోరింది. ముంబైలో 6 నుంచి 8 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కుండపోత వర్షాలు కురిసే నేపథ్యంలో పౌరులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సూచించారు. ముంబై రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తూ ఉన్నాయి. వాహనదారులు దీనివల్ల తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాతావరణం అనుకూలించని నేపథ్యంలో విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. ఇండిగో యాప్ అండ్ వెబ్సైట్ ద్వారా విమాన రాకపోకలకు సంబంధించి వివరాలను తెలుసుకోవాలని కూడా ఆ విమాన కంపెనీ ప్రయాణికులకు సూచనలు చేసినట్లుగా మనకు తెలుస్తోంది. ఇక వర్షాల కారణంగా నగర జీవనం అస్తవ్యస్తం కావడంతో ముంబై నగరపాలక సంస్థ నేడు సెలవునైతే ప్రకటించింది. అత్యవసర ప్రభుత్వ సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయనైతే పేర్కొంది. ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు నేడు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలని కూడా నగరపాలక సంస్థ సూచించింది. వర్ష బీభత్సం కారణంగా ఇప్పటికే పలు స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. కొంకన్ ప్రాంతాల్లోని అంటే పాల్ఘర్, థానే, రాయ్గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలు వీటిలో ఉన్న కాలేజీలకు కూడా సెలవు ఇచ్చినట్టుగా ఉన్నత విద్యాశాఖ అయితే పేర్కొంది. రాష్ట్ర రోడ్డు ట్రాన్స్పోర్ట్ బస్సులను కూడా కొన్ని ప్రాంతాల్లో దారి మళ్లించినట్లుగా తెలుస్తోంది. రైళ్ల రాకపోకల్లో కూడా ఆలస్యం చోటు చేసుకుంది. కొన్ని ప్రాంతాల్లో ట్రాక్స్ పై నీరు చేరటంతో ఆటంకాలు ఏర్పడ్డాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. సో ముంబైలో సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉందని చెప్పుకోవాలి. అక్కడ కురుస్తున్న వర్షాలకి, వరదల ధాటికి అక్కడ రోడ్లు కావచ్చు, లేకపోతే విమానాశ్రయం కావచ్చు, రైల్వే ట్రాక్స్ మీద కావచ్చు, మొత్తం కూడా చెరువులను తలపిస్తున్నాయి. దీనివల్ల అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ కారణంగానే అక్కడ ప్రజలు అత్యవసరం అయితే తప్పితే బయటికి రాకండి అని చెప్పి కొన్ని సంస్థలు కూడా ఇప్పటికే సెలవు ప్రకటించినట్టుగా తెలుస్తోంది. IT సంస్థకి సంబంధించి వర్క్ ఫ్రం హోమ్ ఇస్తే బెటర్ అని చెప్పేసి ఇప్పటికే అధికారులు కొన్ని సూచనలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.